2 కప్పుల మరమరాలను అయితే కొలిచి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి నీళ్లు వేసేసుకొని మరమరాలని చేత్తో ఇలా ముంచేసి నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనము సూజీ రవ్వ అయితే వేసుకోవాలి. 2 కప్పుల మరమరాలకి 2 కప్పుల సూజీ రవ్వ వేసేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న ఈ మరమరాలని నీళ్ళ నుంచి సపరేట్ చేసి వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి 1/2 కప్పు నీళ్లు వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము, అలాగే కట్ చేసిన కరివేపాకు తురుము, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని పించు సోడా వేసుకుందాం. సోడా వద్దు అనుకుంటే 1 గంట టైం ఉంటే 1 గంట పక్కన పెట్టేసేయండి, చక్కగా పొంగుతూ వస్తాయి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, పిల్లలకి కారంగా అవుతుందని. బాగా మిక్స్ చేసామంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పోపు గరిటె ఉంటే పోపు గరిటె, లేదంటే నార్మల్ ప్యాన్లో వేసుకోవచ్చు. ఇలా పొయ్యి మీద పోపు గరిటె పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర పేస్ట్లో మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 గరిటె పిండి వేసి మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు చక్కగా కలుచుకున్నారంటే బాగా ఎర్రగా కాలుతుంది, పైన ఇలా పొంగి వస్తుంది పచ్చిదనం అంతా స్టీమ్ అయ్యి. నెక్స్ట్ రెండో సైడ్కి ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. ఇలా రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకున్నారంటే అటు సైడ్ కూడా చక్కగా మంచి కలర్తో కాలుతుంది. లోపల కూడా బాగా పిండి లేకుండా బాగా చక్కగా స్టీమ్ అవుతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, మంచిగా కలర్తో చక్కగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంకా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని నచ్చిన చట్నీతో నచ్చిన కర్రీస్తో సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.